సిబిఐ వాళ్ళు 2014 నుంచి 19 వరకు టేకప్ చేసినట్లా చేయనట్లా చేసి ఉండాలి కదా ఈ లెక్కన. అవును ఇక్కడ 300 రేట్లు ఉన్నాయి, అంతకుముందు కూడా ఇంతే రేట్లు ఉన్నాయి కదా, ఇంతకంటే తక్కువ రేట్లు ఉన్నాయి కదా, మరి ఎట్లా సాధ్యమైందని ఆ టైంలో కూడా చేశారా? లేక వీళ్ళకి 2 చోట్ల గవర్నమెంట్ వీళ్ళదే కాబట్టి దాని జోలికి వెళ్తే ఇబ్బంది వస్తుందని వెళ్ళలేదా? అయినప్పుడు కూడా ఈ కనీసం ఈ విషయమైనా బయటపడింది. ఈ 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి పంపించేసిన ట్యాంకర్లను మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాడారు అనేది బయట రాబట్టి కొంతన్న ఇష్యూ అయింది. లేకపోతే ఏమైంది అసలు 2014-19 మధ్య ఎందుకు జరపలేదు సిబిఐ అనేది నాకున్న ప్రశ్న. ఒకవేళ జరుపుంటే ఓకే, ఆ విషయాలని బయటకు వచ్చాయి. మీరు గమనిస్తే ఈనాడు వాళ్ళు కావాలని ముందుగానే వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, మొత్తం వైసీపీని వాళ్ళని బదనాం చేసే విధంగా ఫస్ట్ లీక్లు ఇచ్చి రాయించారు. తీరా ఇప్పుడు అసలు విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అనుకోవాలా? సిబిఐ వారు ఆ యాంగిల్లో చేసినట్లా చేయనట్లా? రామ్నాథ్ గారు. కొమ్మినేని గారు, సుప్రీంకోర్టులో ఈ విచారణ వచ్చినప్పుడు ఆ రోజు అందరూ లాయర్లు కూడా ఏం చెప్పారంటే వెజిటేబుల్ ఆయిల్ కలిసి ఉండవచ్చేమో అన్నారు. అవును, లేదు జంతువుల కొవ్వే కలిసిందని చంద్రబాబు నాయుడు గారి తరఫున న్యాయవాది వాదించినప్పుడు అప్పుడు జంతువుల కొవ్వు కలిసిందో లేదో తేల్చమని చెప్పారు. జంతువుల కొవ్వు లేదు అని తేల్చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మొత్తం విచారణ జరపడంలో భోలే బాబా సంస్థ ఎంటర్ అయిన విషయం కూడా బయటకు వచ్చింది. దాంతోపాటు ఈ 4 ట్యాంకర్లని ఆ తర్వాత ఏం చేశారు అన్నది వాళ్ళు చెప్పాలి. తీసుకెళ్లి బయటపడేశారా, ఏం చేశారన్నప్పుడు వాళ్ళు లేదు దీన్ని లడ్డూలు తయారు చేసేశారని చెప్పారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయారు. 2014-19 మధ్య కూడా విచారణ చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ తప్పు చెబితే చేయండి, మా హయాంలో కూడా చేయండి అని ఎక్కడా చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదని ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. కేవలం సిబిఐ చేసిన సిట్టులోని దర్యాప్తులు తమకు అనుకూలమైన అంశాన్ని మాత్రమే వాళ్ళ మీడియా బలంతో ఇప్పటికీ కూడా ఎంత దుర్మార్గము అంటే క్వశ్చన్ మార్కులు పెట్టి ఆ ఆలయంలో కూడా వాడిండొచ్చు, ఈ ఆలయంలో కూడా వాడిండవచ్చు అని ఈనాడు లాంటి పత్రికలు కూడా రాసే స్థాయికి వచ్చాయంటే దీన్ని ఏమనాలి? మరి ఇప్పుడు ఎందుకు రాయట్లేదు? ఇప్పుడు కూడా రాయాలి కదా. అప్పుడు ఇట్లా జరిగింది, ఈ వెనక్కి వెళ్ళిపోయిన వాటిలో అంటే జంతు కొవ్వు అనేది ఎక్కడ కనిపెట్టారు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కదా సార్. ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపుల్స్లో వచ్చిందన్నారు. మరి వచ్చిందంటే మరి అప్పుడు 2014-19 మధ్య కూడా అట్లాగే ఉండాలి కదా. మరి వెనక్కి పంపించేసిన దాంట్లో ఎందుకు లడ్డూలు చేయించారని అనుకోవాలి? ఇప్పుడు చిన్న మౌలికమైన ప్రశ్న ఏంటంటే వీళ్ళు బాగా దాస్తూ ఉన్నది వైసీపీ లో కల్తీ జరిగింది అంటున్నారు కదా. కల్తీ జరిగింది అని 100% నిర్ధారించడానికి మీరు ఏ శాంపిల్ ని పరీక్షించారు? వైసీపీ హ్యాంలో నెయ్యి లేదు, అప్పటికి అయిపోయింది. లడ్డు లేదు, ఏది పరీక్షించలేదు. కేవలం ఇదిగో ఈ పలానా కంపెనీ వాళ్ళు పలానా కొనుగోలు చేశారు కాబట్టి ఇవి జరిగిండవచ్చు అని. చివరకు డైరీలోని ట్యాంకర్లను క్లీన్ చేసేందుకు కొన్న కెమికల్ కూడా దీంట్లో కలిపారని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ చూసారంటే పేపర్లలో చూసారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇంత దుర్మార్గానికి వెళ్ళిపోయిన తర్వాత అంటే 2029 ఎన్నికల్లో కూడా వాడాలని అనుకుంటున్నారు. వాడితే ఒకటే ఉంటుంది. 2004 ఎన్నికల్లో అలిపిరిలో దాడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కట్టుకట్టుకొని మిగతా అంశాలన్నీ పక్కన పెట్టండి, మనకు నక్సలిజమే పెద్ద సమస్య కాబట్టి నక్సలైట్లు ఉండాలో లేదో అన్న దాని మీద మ్యాండేట్ ఏంటి అని వెళ్తే ఏమైంది? ఇది కూడా అలాగే ఉంటుంది. పబ్లిక్ కి అర్థమైపోయింది ఈ విషయంలో. కావాలని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారు. రాజకీయ ఉద్దేశం లేకుంటే ఒక రాష్ట్ర పెద్దగా ముఖ్యమంత్రిగా ఇలా ఇల్లెక్కి ఒక ఆలయానికి వ్యతిరేకంగా, ఒక లడ్డూకు వ్యతిరేకంగా ఈ స్థాయిలో ప్రచారం చేయరు. చేస్తూ ఉన్నారంటే పొలిటికల్ మోటివ్ ఉంది అన్నది పబ్లిక్ కి క్లియర్ గా అర్థమైపోయింది. రైట్. ఇక చివరిగా మరొక అంశంలోకి వెళ్దాం. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం వైకాపాకి ఇష్టం లేదంట. అదే 99 పైసలకి ఎందుకు ఇస్తున్నావని పక్కన కర్ణాటక వాళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చి కర్ణాటకకి లేదా హైదరాబాద్కి ఇస్తుంటే విశాఖపట్నం అంత వాల్యుబుల్ సైట్ ఎందుకు ఇస్తున్నారని అడిగితే లోకేష్ గారేమో ఎదురు ఇష్టం లేదని అదే పెడతారు. ఎల్లో మీడియా కదా, వాళ్ళు అదే రాస్తారు తప్ప అసలు విషయం రాయరు. మరోవైపు ఏమో బొత్స గారి మీద మళ్ళీ ఒక రాయి వేశారు. ఆయనకి ఏదో 30 లక్షలకే భూమి ఇచ్చారని చెప్పి ఏదో గ్రోత్ ఏరియాలో. సో శేఖర్ గారి కౌన్సిల్లో జరుగుతున్న దీని మీద సంక్షిప్తంగా మీ ఒక మాటలో చెప్పండి. ఈ చర్చ ఈ పరిశ్రమలకు సంబంధించి కానీ ఇటువంటి. సార్ కౌన్సిల్ లో నిన్న బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రశ్న సంధించారు సార్. అన్నదాత సుఖీభావ కింద 15% మంది లబ్ధిదారులకు 7 నుంచి 8 వేలు పడుతున్నాయి. 17% అంటే 12 లక్షల మంది విద్యార్థులు సార్. 12 లక్షల మంది, 67 లక్షల మంది విద్యార్థుల్లో 12 లక్షల మంది విద్యార్థులకి 7 నుంచి 8 వేలే పడుతున్నాయి సార్. మరి 15,000 కదా హామీ ఇచ్చారు. రైట్. అది నిజంగా దుర్మార్గం కదా. ఇక సార్ అన్నదాత సార్ తల్లికి వందనం గురించి చెప్తున్నాం సార్. ఇక అన్నదాత సుఖీభావ కిందకి వస్తే అన్నదాత సుఖీభావ 20,000 పడలేదు అని చెప్పేసి చెప్పారు సార్. ఇక రియల్ ఎస్టేట్ సంస్థల గురించి మాట్లాడారు సార్. పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులకు వ్యతిరేకం అంటున్నారు సార్. ఏఎన్ఎస్ఆర్
గ్లోబల్ వెంచర్స్ అని చెప్పేసి గ్లోబల్ కార్పొరేషన్ అనేది బెంగళూరుకు చెందినటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ సార్. రియల్ ఎస్టేట్ సంస్థకి ఏం ఉద్యోగాలు ఇస్తారని Right. 13.29 ఎకరాలు 99 పైసలు కేటాయించారు. రైట్ రయేజా అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి 27.1 ఎకరాలు 99 పైసలకే ఎందుకు కేటాయించారు? రైట్ ఓకే ఇక రైట్ సంవర్ధన్ మదర్సన్ అంట సార్. టైం అదే కంపెనీ అయిపోయింది ఒకటి టైం ఉంది సార్. అయిపోయింది రామ్నాథ్ గారు మీరు కూడా ఒక మాటలో చెప్పండి, నిజంగానే ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిందా? కర్ణాటకలోనేమో డబ్బులు ఇచ్చి ఎదురిచ్చి గూగుల్ వాళ్ళు పరిశ్రమ పెడుతుంటే ఇక్కడ ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దయచేసి. కొమ్మినేని గారు, ప్రభుత్వం అయితే తెగించింది. దేనికైనా కూడా ఉద్యోగాలు కావాలా వద్దా, మేము 99 పైసలు మొత్తం విశాఖలో భూములన్నీ ఇచ్చేస్తామని ఒక విధానవాదాన్ని దిగారు. దాంతో పాటు ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, ఎలా ఉందంటే ప్రభుత్వ వైఖరి, ఒక వ్యక్తి అఘాయిత్యం చేసేసి ఎలాగో అఘాయిత్యం చేసేసాను కాబట్టి తను నాకే చెందుతుంది, మీరంతా ఒప్పుకోవాలి చట్టం అంతా అన్నట్టుగా ఉంది. అవును ఈ గీతం యూనివర్సిటీ 54 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే, ఎలా కబ్జా చేసా మా అధీనంలో ఉంది కదా ఇచ్చేసేయండి అంటే ఇచ్చేస్తున్నారు. పైగా ఏం చెప్తున్నారు, లోకేష్ కు తోడలుడు కాబట్టి వైసీపీ ఆందోళన చేస్తుంది, దీన్ని రాజకీయం చేస్తుంది అంటున్నారు. అది కాదు, నారా లోకేష్ గారికి తోడలుడు కాబట్టే కబ్జా చేసినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని వాళ్ళకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తోంది. సో ఈ విషయాన్ని మర్చిపోయి ఈ విశాఖపట్నం అమరావతిలో ఇవ్వడం లేదు చూడండి, బాగా గమనించండి. మొత్తం రెడీ అయ్యి ఒక్కో ఎకరం 100 కోట్ల రూపాయలు ఉండే విశాఖలో భూములు ఇస్తున్నారు కానీ ఇక్కడ ఇవ్వడం లేదంటే విశాఖని వాడుకుంటున్నారు. మాధవరావు గారు సింపుల్ గా ఒక డైలాగ్ చెప్తారు, విశాఖ పాలిట తోడలుడు తోడేళ్లలో మారారు అని. అబ్బో అంత పెద్ద రైట్ అలా అయిపోయింది పరిస్థితి.